హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ ఆనియన్ పకోడీ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు అయితే తీసుకుని బాగా మరిగించుకోవాలండి. ఉప్పు వేసుకుని అందులో కాలీఫ్లవర్ వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత వాటిని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుని 3 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ వరిపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. అలాగే దీని తర్వాత 3 ఉల్లిపాయలు వేసి మరొకసారి కలుపుకోవాలండి. పొడి పొడిగానే కలుపుకోవాలి. జారుగా కలుపుకుంటే టేస్ట్ అంతగా బాగోదు. ఈ విధంగా పొడి పొడిగా కలుపుకుని వేడిగా ఉన్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ అయితే ఇస్తానండి, తప్పకుండా చూడండి. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి, లింక్ అయితే ఇస్తాను. అంతే అండి, ఎంతో టేస్టీగా కాలీఫ్లవర్ ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కాలీఫ్లవర్ ఆనియన్ పకోడీ రెడీ అండి.